జనరిక్ మందుల వాడకాన్ని పెంచాలి. ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పేదవాడి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఎప్పుడూ ముందు చూపుతూ ఉంటుందని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ ప్రభుత్వం అందించే జనరిక్ మెడిసిన్, బ్రాండెడ్ మెడిసిన్లు ఒకే రకమైన మెడిసిన్ కలిగి ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడంతో ప్రజలు బ్రాండెడ్ మెడిసిన్ వైపు మొగ్గు ఎక్కువ చూపుతున్నారని అన్నారు. దుకాణదారులు కూడా జనరిక్ మెడిసిన్ను ప్రజలకు అందించడంలో ఆసక్తి చూపడం లేదు అని అన్నారు. బ్రాండెడ్ మందుల వాడకం విషయంలో పోల్చుకుంటే జనరిక్ మందుల వాడకం చాలా తక్కువగా ఉందని, జనరిక్ మందుల వాడకం విషయంపై ప్రభుత్వం అవగాహన కల్పించాలని, వాటి వాడకం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆ టాబ్లెట్ షీట్ మీద జనరిక్ మెడిసిన్ ప్రింట్ అయ్యే విధంగా చర్య తీసుకుంటారా? ఎంఆర్పి విషయంలో కూడా జనరిక్ మెడిసిన్కి బ్రాండ్ మెడిసిన్కి తేడా ఉండే విధంగా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు చాలా చోట్ల ఏర్పాటు చేశారు అధ్యక్ష. అది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కూడా ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో తప్ప మెయిన్ సెంటర్లు ఎక్కడ ఉండవు అధ్యక్ష. మేము మీ ద్వారా మంత్రి గారిని కోరేది జన ఔషధి కేంద్రాలు ప్రభుత్వ హాస్పిటల్లో స్థలం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటు ఉండే విధంగా చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా జనరిక్ మెడిసిన్ షాప్ పెడతారు. దాంట్లో జనరిక్ మెడిసిన్తో పాటు బ్రాండెడ్ మెడిసిన్ కూడా అమ్మటం వల్ల వాడు ధర ఎక్కువ అమ్ముతున్నా తప్ప ఎవరు కూడా పేదవాడికి జనరిక్ మెడిసిన్ తక్కువ ధరకు దొరకట్లేదు. దాని మీద కూడా ఖచ్చితంగా జనరిక్ మెడిసిన్ షాప్ ఓన్లీ జనరిక్ మెడిసిన్ అమ్మే విధంగా చర్య తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష.